ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము ఉపశమ ప్రకరణము. అయితే నా జనకుడు ఇదివరకు ఏమి చేసి ఉన్నాడు అంటే, ఏ పురుషార్థాలైతే ఉన్నాయో ధర్మము అర్థము కామము వీటి కోసము దేహాలను స్థిరమని మరి అల్పమైనటువంటి భూభాగాని కోసమే ఆ మూడు లోకాల యందే తాను సంచరించాడు. కానీ పరమ పురుషార్థమైన విషయము ఏమీ గావించలేకపోయాడు అని బాధపడుతూ, అంతేకాదు అల్పకాలము కూడా ఈ త్రైలోక్య సంపదయుక్తమైనటువంటి ఈ త్రైలోక్యాలు అన్నప్పుడు ఏవి అంటే స్వర్గలోకము, భూలోకము, పాతాళలోకము, ఈ సంపదతో కూడినటువంటి జగత్ రూపంలో ఉన్నటువంటి ఈ అల్పమైన భూభాగాన్ని పొంది మా జనకుడైనటువంటి హిరణ్యకశిపుడు మరి కాశ్యప కులోచితమైనటువంటి పురుషార్థాన్ని ఏమి నచ్చాడు. కశ్యపుడు మహాతపస్శాలి. ఆ అతిథి కశ్యపుడి యొక్క మరి గర్భమునందు జనించి కూడా ఆయన ఎటువంటి పరమ పురుషార్థాన్ని సాధించలేకపోయాడు కదా అని విచారించుకుంటూ, అనాస్వాద్యేదమానందం జగద్రాజ్య శతాన్యపి సమాస్వాదయతానేహ కించిదాస్వాదితం భవేత్. ఎలాగంటే పెక్కు రాజ్య సౌఖ్యాలు అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా, ఎన్ని రాజ్యభోగాలు అనుభవిస్తూ ఉన్నా బ్రహ్మానంద రసాస్వాదనము మరి పొందినటువంటి వాని యందు అనుభవానికి ముందు ఇవన్నీ కూడా మరి అనుభవించనట్లే అవుతాయి. ఏ విధంగా ఈ బాహ్యమైనటువంటి రాజ్య సౌఖ్యాలు అనేటువంటివి అనుభవించనివే అవుతాయి. అంతేకాదు ఈ బ్రహ్మానంద రసాస్వాదనము తక్క మరి ఏ బ్రహ్మానంద రసాస్వాదనము చేసినటువంటి వాడు ఉంటాడో వాని యొక్క రసాస్వాదము తప్ప ఇతర ఆనందాలు అన్నీ కూడా ఆ బ్రహ్మానంద రసాస్వాదాన్ని చేసినటువంటి వాడికి తక్కిన ఆనందాలన్నీ కూడా అనుభవింపబడినవే అవుతాయి. ఎలాగంటే ఇటువంటి ఆత్మానందాన్ని అనుభవించక మరి వందల కొలది జగద్రాజ్యాల యొక్క సుఖాలను అనుభవించినప్పటికీ కూడా ఒకంతైనను కూడా సుఖము అనుభవింపనట్లుగానే ఉంటాయి. ఎలాగంటే దృశ్య సుఖము అనేటువంటిది అస్వరము మిథ్య కదా. అందువలన అని చెబుతూ, నకించిధ్యేన సంప్రాప్తం తేనేదం పరమామృతం సంప్రాప్యాంతః ప్రపూర్ణేన సర్వం ప్రాప్తం అఖండితం. విషయం యొక్క ఆనందాలను అనుభవించకపోయినప్పటికీ పరమ అమృత స్వరూపమైన ఈ బ్రహ్మానందాన్ని పొంది పరిపూర్ణమైనటువంటి హృదయం కలిగిన వాడైతే అతడు నిజముగా సమస్తాన్ని పొందినట్లే అవుతాడు. ఎలాగంటే ఎవడైతే సర్వోత్తమమైనటువంటి ఆత్మానందామృతాన్ని అంతఃకరణమునందు పొందుతాడో అటువంటి పరిపూర్ణుడు విషయ సుఖం కొంతైనను పొందక ఉన్నప్పటికీ కూడా సమస్త సుఖాలను కూడా పూర్ణముగా పొందినవాడే అవుతాడు. త్యక్త్వా పరమిదం మూర్ఖో మితచేతిన పండితః ఉష్ట్రోహి త్యక్తసులతః కంటకం యాతి నేతరః. ఇటువంటి అనంతమైన దివ్య పదాన్ని వదిలివేసి పరిచ్ఛిన్నమైనటువంటి పదాన్ని పొందేవాడు అజ్ఞుడే. ఆ అజ్ఞాని మాత్రమే కోరతాడు, కానీ జ్ఞాని కాదు. అలాగే ఫలభారము చేత ఏ యొక్క పండ్ల భారము చేత వంగి ఉండేటువంటి ద్రాక్ష మొదలైనటువంటి ఉత్తమమైనటువంటి లతలను ఆ చెట్లను వదిలివేసి ముళ్ళ చెట్ల వైపుకు పరిగెత్తేటువంటిది ఒంటే కానీ ఇతరమైన జంతువులు కాదు కదా అని చెప్తూ, ఎలాగంటే ఇటు అపరిచ్ఛిన్నమైనటువంటి మరి స్థిరమైన ఆత్మపదాన్ని వదిలివేసి పరిచ్ఛిన్నమైన సంసార పదాన్ని మూర్ఖుడు మాత్రమే కోరుకుంటాడు, జ్ఞాని అయితే కాదు.
ఉత్తమ ఫలాలతో కూడుకొని ద్రాక్షాది లతలు ఏవైతే ఉన్నాయో నిండుగా ద్రాక్ష పండ్లు ఉండగా వాటిని చూసి వదిలివేసి ఈ యొక్క కంటకాల వైపుకు ముళ్ళ చెట్ల వైపుకు పరిగెత్తేటువంటిది ఒంటే కానీ మరి ఏ యొక్క ఇతర జంతువు కానే కాదు అని చెబుతూ, అంతేకాదు పరాం దృష్టిమిమాం త్యక్త్వా పరాం దృష్టిమిమాం త్యక్త్వా దగ్ధరాజ్యే రమేతకః కాస్త్వక్ష్వేక్షురసం ప్రాజ్ఞః కటునింబాపయః పిబేత్. ఇట్టి పూర్ణమైనటువంటి ఆత్మదృష్టిని వదిలి తుచ్చమైనటువంటి రాజ్య సౌఖ్యమునందు ఎవడు ఆసక్తిని కొంటాడు? విశాలమైన సామ్రాజ్యము, మోక్ష సామ్రాజ్యము ఉండగా ఒక పరిమితమైనటువంటి ఈ యొక్క తుచ్చమైనటువంటి రాజ్య సుఖాన్ని యందు ఎవరు ఆసక్తి కలిగి ఉంటారు? ఎలాగంటే చెరకు రసాన్ని వదిలివేసి చేదైనటువంటి వేపరసాన్ని ప్రజ్ఞావంతుడు ఎవడైనా సరే త్రాగడానికి ఇష్టపడతాడా? ఇష్టపడడు అని చెబుతూ, ఎలాగంటే ఇటువంటి ఉత్తమమైనటువంటి ఆత్మదృష్టిని వదిలి పాడు రాజ్యమునందు ఆసక్తి ఎవరికి ఉంటుంది? చెరుకు రసాన్ని వదిలి చేదైన వేపరసాన్ని ప్రాజ్ఞుడైనటువంటి వాడు నేర్చుకుంటాడా? త్రాగుతాడా? లేదు కదా అని చెబుతూ, మూర్ఖా ఏవ హితే సర్వే బభూపుర్మే పితామహాః ఇమాం దృష్టిం పరిత్యజ్యారే మీరే రాజ్య సంకటే. పూర్ణమగు ఇట్టి ఆత్మదృష్టిని త్యజించి రాజ్య సంకటమందే ప్రీతి చెందినటువంటి మా పూర్వులందరూ కూడా నిజంగా విచారించి చూస్తే అందరూ అగ్నులే అని అనుకుంటూ, ఎలాగంటే పూర్ణమైన సర్వము నిండినటువంటి ఆత్మదృష్టిని వదిలివేశారు. రాజ్యం అంటే కష్టాలతో కూడినటువంటి, సంకటాలతో, క్లేశాలతో కూడినటువంటి రాజ్యాలయందే ఇష్టపడి ఉన్నారు. అటువంటి ప్రీతిని కొన్నటువంటి మా పూర్వీకులందరూ కూడా నిజంగా వారంతా కూడా అజ్ఞానులే అని అనుకుంటూ, క్వా పూర్ణానంద స్థల్యః క్వా దగ్ధ మరుభూమయః క్వేమా బోధ దృశ్య శాంత క్వా భోగేష్వాత్మా బుద్ధయః. ఆత్మబోధ దృష్టి ఎక్కడ? భోగాశ్రయములకు శరీరాదుల యందు ఆత్మబుద్ధి అచ్చట. ఆత్మబోధ దృష్టి సత్యమైనటువంటి తత్వాన్ని నిలిపేటువంటి ఆత్మజ్ఞానము యొక్క దృష్టి ఎక్కడ? మరి భోగాశ్రయులకు, భోగాన్ని ఆశ్రయించుకున్నటువంటి ఈ యొక్క అనుభవాలను ఆశ్రయించినటువంటి శరీరాలే సత్యమని భావించేటువంటి బుద్ధి ఎక్కడ అని అనుకుంటూ, అంతేకాదు వికసిత ఏ విధంగానంటే వికసితమైనటువంటి నందనవన భూములు ఎక్కడా? పాడు మరుభూములు ఎక్కడా? మరి పూలు వికసించినటువంటి నందనవనాలలో సుఖం ఉంటుంది. మరుభూములు, ఎడారి భూముల్లో ఏముంటాయి? ఏముండదు కదా. అలాగే శాంతములైనటువంటి ఈ ఆత్మజ్ఞాన దృష్టి అక్కడ, భోగస్థానాలైనటువంటి దేహాలయందు సత్యబుద్ధి అక్కడ అని విచారించుకుంటూ, నకించిదపి త్రైలోక్యే యద్రాజ్యామపి వాంఛతే సర్వమస్త్యేవ చిత్తత్వే తత్కస్మాన్నానుభూయతే. ఈ ముల్లోకాలయందు కూడా పొందదగినది ఏది కూడా లేదు. ఎలాగంటే రాజ్యాన్ని పొంది కూడా మనుజుడు ఇంకా కూడా ఇచ్చగిస్తూనే ఉంటాడు. వాడికి రాజ్యాలు వచ్చినా, సంపదలు వచ్చినా ఇంకా ఏదో కోరుతూనే, ఇంకా ఏదో కావాలని ఇంకా కోరుతూనే ఉంటాడు. అదే చిద్వస్తువునందైతే సమస్తము ఉంటాయి, ఇంకా దాని నేల అనుభవింపరాదు. అంటే అదే చిద్వస్తువైతే ఈ ముల్లోకాల యందు కూడా వాస్తవమైనటువంటి సుఖం దేని ఎందైనా ఉన్నదా అంటే దేని ఎందు లేదు. ఎలాగంటే రాజ్యాన్ని పొంది కూడా మనుజుడైనటువంటి వాడు ఇంకా కోరుతూనే ఉంటాడు. సమస్తమును అంటే సమస్త సుఖమును జీవాత్మ యందే ఉన్నది. జనులు దానిని ఎందుకు అనుభవించడం లేదు అని విచారిస్తూ, సర్వవ్యాపకమై, స్వస్థమై,
నిర్వికారమై సర్వస్వరూపమై సదా వెలిగేటువంటి ఈ చైతన్యము, ఆ చైతన్యం నుండియే సమస్త సుఖాలు, వాటి యొక్క సాధన ఫలితాలు కూడా లభ్యమవుతూ ఉన్నాయి కదా. అయినా కూడా అవన్నీ కూడా తేజం యొక్క ప్రకాశ శక్తి. ఎలాగంటే తేజము అంటే వెలుగు, వెలుగు యొక్క ప్రకాశ శక్తి చంద్రుని యొక్క అమృత ప్రాప్తి. అంటే చంద్రుని నుండి స్రవించేటువంటి సుధారసము, హిరణ్య గర్భుని యొక్క మహత్వము, సర్వానికి ఉన్నతమైనటువంటి ఇంద్రుని యొక్క త్రైలోక్య రాజ్యత్వము, పరమశివుని యొక్క జ్ఞాన ఐశ్వర్య పరిపూర్ణత్వము, విష్ణువు యొక్క విజయలక్ష్మి, మనస్సు యొక్క శీఘ్రగతి, వాయువు యొక్క బలము, అగ్ని యొక్క దాహకత్వము, జలము యొక్క రసత్వము, మునీశ్వరుల యొక్క మహాతపసిద్ధి, బృహస్పతి యొక్క విద్య, ఇవన్నీ కూడా దేని నుండి వస్తున్నాయి? చైతన్యము నుండి కలుగుతున్నాయి. ఇంకా కూడా ఏ విధంగా అంటే బృహస్పతి యొక్క విద్య కానీ, విమానాల యొక్క ఆకాశగమన శక్తి కానీ, పర్వతాల యొక్క స్థిరత్వం కానీ, సముద్రం యొక్క గాంభీర్యం కానీ, మేరు పర్వతం యొక్క మహోన్నతి కానీ, మరి సర్వోపద్రవరహితమై జ్ఞాన సంబంధమైన శమము యొక్క అధిక శోభ కానీ, మధ్యము యొక్క చపల శక్తి కానీ, వసంత ఋతువు యొక్క పుష్పమయత్వము కానీ, వర్ష ఋతువు యొక్క మేఘ గర్జనులు కానీ, యక్షుల యొక్క మాయామయత్వము కానీ, అంతేకాదు ఆకాశం యొక్క నిర్మలత్వము కానీ, మంచు యొక్క చల్లదనము కానీ, గ్రీష్మ ఋతువు యొక్క ఎండవేడిమి, ఈ మున్నగునువని ఏవైతే మనం ఇప్పటికి చెప్పుకున్నామో ఇంకా చెప్పనివి అనేకములు ఉన్నవి. వాటన్నింటినీ గురించి కూడా ఇంకా కూడా దేశకాల క్రియాత్మకములు అయి ఉన్నటువంటి పలు విధ వికారాల చేత ఉత్పన్నములైనవి త్రికాల స్థలములు అయినటువంటి అనేక విచిత్ర శక్తి సమూహాలు స్వస్థమై సమరూపమై నిర్వికారమై సర్వోత్తమమై తత్తశక్తి కార్యానుసంధానమున వాటి యొక్క కార్యాల యొక్క అనుసంధానం జరిగినప్పుడు ఉద్యుక్తమై ఏదైతే ఉంటుందో అవంతా కూడా ఉద్యుక్తమై ఉండునట్టి చైతన్యం నుండి మాత్రమే సర్వేక సమస్తము కూడా కలుగుచూ ఉన్నవి అని విచారిస్తూ, అంతేకాదు బంగారమునందు మరి గోడల యందు సూర్యప్రకాశంలాగానే వికల్పరహితమైనటువంటి ఈ చిత్శక్తి వివిధ పదార్థాల యందు అనేక మరి అదే ఏకకాలంలో కూడా ప్రసరిస్తుంది. దానికి హెచ్చు తగ్గులు అనేటువంటి భేదభావం లేదు. సర్వేక సమస్తమునందు ఏకకాలంలో సమరూపంలో ఏ వస్తువుకు ఎంత శక్తి అవసరమో ఆ విధంగానే ప్రసరిస్తూ ఉంటుంది. అంతేకాదు దిక్కుల యందు అంతటా కూడా నెలకొని ఉన్నవి కాలము చేత పరికల్పితములు అయినటువంటి పదార్థాలు అన్నింటినీ కూడా ఈ చిత్శక్తి సూర్యకాంతిలాగానే ఒకే కాలములో ఏకకాలమునందే అనుభవిస్తూ ఉన్నది. ఈ విధంగా త్రికాలస్థమైనటువంటి, ఏ విధంగా త్రికాలము అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉన్నటువంటి ఈ విశాల దృశ్య ప్రపంచమంతా కూడా నిర్మలమైనటువంటి చైతన్యం ఒక్కటే ఆయా పదార్థాల రూపాలను పొందినది అయి ప్రకాశింపజేస్తూ ఉన్నది అని విచారిస్తూ, తుల్యకాల పరామృష్ట త్రికాల కలనాశత అనంత భువన భోగా పరిపూర్ణైవ శుద్ధ చేత్. అఖండమైనటువంటి శుద్ధ చైతన్యము ఈ త్రికాలాల యందలి పదార్థాలతో కూడి పెక్కు కల్పనలను అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా స్వస్వరూపమున అది పరిపూర్ణంగానే ఉంటూ ఉంది. అఖండమైనటువంటి శుద్ధ చైతన్యము త్రికాలాల యందు అంటే గతించిన కాలంలో, రాబో కాలంలో, జరుగుతూ ఉన్నటువంటి కాలంలో ఉన్నటువంటి పదార్థాలతో కూడి పెక్కు రకాలైన కల్పనలను అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా స్వస్వరూపమున అది పరిపూర్ణంగానే ఉంటుంది అని చెబుతూ, అంతేకాదు కాలత్రయాలలో అంటే ఈ 3 కాలాలతో కూడి పెక్కు అనుభవాలను పొందుచూ ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క చిత్శక్తి యొక్క సమత్వము పూర్ణ రూపం నందే విరాజిల్లుచూ ఉంటుంది.
తేనె మొదలైనటువంటి భిన్న మధుర పదార్థాలు రెంటిని, అంటే తేనె పంచదార ఒకేసారి నవిలాం తిన్నాము, ఆ తిన్నప్పుడు రెండు తీయగానే ఉన్నాయి అని చెప్తాం. అంతేగాని పంచదార ఇంకొక రకంగా తేనె ఒక రకంగా ఉన్నది అని చెప్పం కదా. అలాగే ఈ రెండు మధుర పదార్థాలని రెంటిని ఒక్కసారి తీసుకుంటే ఏమవుతుంది, ఒకే రకమైనటువంటి రసం, ఒకే రకమైనటువంటి రుచి అనేది ఉత్పన్నమవుతుంది. అలాగే మరి ఇంకొకటి భిన్న పదార్థాలైనటువంటి కటు పదార్థాలు, ఇప్పుడు కాకరకాయ వేప రెండు కలిపి నవిలాం, రెండు ఒకేసారి తీసుకున్నాం, ఏమని చెప్తాం, వేప చేదుగా ఉంది, కాకరకాయ చేదుగానే ఉంది. మరి ఈ రెంటిల్లో అంటే ఏ విధంగా అంటే ఒకే పర్యాయం తీసుకున్నప్పుడు వాటి యందు ఒకే విధమైనటువంటి అనుభవమే కలుగుతుంది కదా. రెండు తీపి పదార్థాలు ఒక్కసారి తిన్నప్పుడు రెండు తీయగానే ఉన్నాయి, రెండు చేదు పదార్థాలు ఒకేసారి తిన్నప్పుడు రెండు చేదుగానే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పదార్థాల యందు భేదం ఉన్నప్పటికీ కూడా అనుభవం నందు భేదం ఉన్నదా, లేదు కదా. అలాగే సంకల్పవర్జితమై సూక్ష్మమై సర్వ పదార్థాల యందు కూడా వ్యాపించి ఉన్నటువంటిది రెండు కానిది సత్తారూపమే అయిన ఏ చిత్ శక్తి అయితే ఉన్నదో దాని చేత పరస్పరము మిళితమై, అంటే ఒకదానికొకటి కలిసిపోయి ఉన్నప్పటికీ కూడా భిన్న రూపాలనున్నటువంటి ఈ యొక్క వివిధ పదార్థాల జాలమంతా కూడా ఏకకాలమున సమరూపముననే అనుభవింపబడుతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ భావేన భావమాశ్రిత్య భావస్త్వజతి దుఃఖితాం ప్రేక్షభావమభావేన భావస్త్వజతి దుష్టతాం. ఎలాగంటే శ్రుత్వాచార్యోపదేశ స్వవిచార చేత వాని యొక్క అంటే శృత్వ ఆచార్య ఉపదేశ. శృత్వాచారము అంటే శృతులు వేదాలు చెప్పినటువంటివి, ఆచార్యులు పెద్దల ద్వారా విన్నటువంటిది, వారు బోధించినటువంటి ఉపదేశాల ద్వారా స్వవిచారము చేత తన యొక్క తత్వజ్ఞాన విచారము చేత కూడా ఈ దృశ్య సమూహం యొక్క అభావాన్ని, అంటే ఈ దృశ్య సమూహము అనేటువంటిది మిథ్య అనే విషయాన్ని గుర్తిరింగి అట్టి భావనను ఆశ్రయించినది అయి ఉన్నటువంటి చిత్తము ఏమవుతుంది, శోకము కానీ మోహము కానీ దాని నుండి ఉత్పన్నమైన దుఃఖము కానీ ఏమీ లేకుండా సర్వాన్ని వదిలివేస్తుంది. అంతేకాదు సమస్త పదార్థాలను నిషేధిస్తూ పరమార్థ అద్వైత బ్రహ్మరూప భావము చేత అది రాగాదులను తన యొక్క దుష్టత్వాన్ని కూడా వదిలివేస్తుంది అని చెబుతూ, ఎలాగంటే సమస్త దృశ్యం యొక్క అభావము అంటే దృశ్య పదార్థాల పట్ల ఉన్నటువంటి లేని భావం ని ఆశ్రయించినట్లయితే ఆ చిత్తం ఏంటిది, దుఃఖాన్ని త్యజించి వేస్తుంది, అంటే దుఃఖరాహిత్యాన్నే పొందుతుంది. అంతేకాదు అట్టి సమస్త దృశ్యం యొక్క అభావన అంటే అసలు దృశ్యము లేనిది అని స్థిరపడినప్పుడు దాని ద్వారా దాని సద్రూపమైనటువంటి ఆత్మను దర్శిస్తుంది. దర్శించినప్పుడు ఇక రాగము కానీ ద్వేషము కానీ అంటే కోరిక లేకపోవటం, ఇష్టము అయిష్టము అనేటువంటి దుష్టత్వం ఏదైతే ఉంటుందో దానిని త్యజించి వేస్తుంది అని తెలియజేస్తూ, అంతేకాదు వర్తమాన కాలమునందు దృశ్యాన్ని ఉపేక్షించినది, భూతకాలిక విషయాలను గురించినటువంటి వాసనల బంధాలు లేనిదియు, దృశ్య విషయాలకు ఆధారభూతమైనటువంటి కాలత్రయాన్ని ఎప్పుడూ కూడా దర్శించనిదియు అయిన చిత్శక్తి యందు మాత్రమే సమత్వము శేషిస్తుంది అని చెబుతూ, ఇక వాక్కునికి అవిషయము అయినటువంటి నిత్యమైన ఆ చిత్ శక్తి లేని దాని చందమనే ఉంటుంది. ఈ కారణం చేత అది ఆత్మాభావ సిద్ధాంత దశను పొందిందా అనిపిస్తూ ఉంటుంది. ఎలాగా, ఇప్పుడు ఈ చిత్శక్తిని గురించి చెప్పాలి అంటే వాక్కునికి అవిషయం, వాక్కుతో వచించేటువంటిది కాదు, అది అవాంగ్మానస గోచరమైనటువంటిది చిచ్చక్తి స్వరూపం. అటువంటిది ఏ విధంగా ఉంటుంది, శాశ్వతమై నిత్యమై ఉన్నటువంటి ఆ చిత్ శక్తి ఏ విధంగా ఉంటుంది, అంతా తానే ఉండి కూడా లేని దాని చందములో ఒక రూపాన్ని ఒక నామాన్ని గ్రహించి ఉండదు, సర్వము తానే అయి ఉంటుంది. అలా ఉండడం వల్ల అజ్ఞాన స్థితిలో ఉన్నటువంటి వారికి అది లేని దానిగానే కనబడుతుంది.
ఈ కారణం చేత అది ఆత్మాభావ సిద్ధాంతము. ఆత్మ అభావ సిద్ధాంతము. ఆత్మ అనేటువంటి దాన్ని గురించి విచారించే మనసు లేకపోవడం వల్ల ఆ ఆత్మాభావ అంటే ఆత్మ అనేటువంటిది ఏమీ లేదు, కనబడేటువంటి దేహమే సత్యము అనే భావన చెందిందా అనేటువంటి బోధన కల్పిస్తూ ఉన్నదా అనిపిస్తూ ఉంటుంది. భవత్యాత్మ తదా బ్రహ్మ నకించిచ్ఛాఖిలం చవ పరమోపశమే లీనా మోక్షనాంనా పరోచ్యతే. ఈ చిద్వస్తువే సాక్షి రూపం అవడం చేత ఆత్మ అని, మరి మహత్తరం అవడం చేత బ్రహ్మమని చెప్పబడుతూ ఉన్నది. అది వాక్కునకు అతీతమవడం చేత లేనిదిగాను, శబ్ద ప్రకృతికంతకు కూడా నిమిత్తమే అవడం చేత సర్వము తానే అయినట్లుగా ఉంటుంది. అంతేకాదు దృశ్యమంతా కూడా శమించిపోవడం చేత ఆ పరమ చైతన్యమే మోక్షము అని తెలియబడుతూ ఉంటుంది. ఏ విధంగా అంటే సమరూప చైతన్యమే ఆత్మ. అయితే సమరూప చైతన్యం ఏదైతే ఉన్నదో అదే ఆత్మ, అదే బ్రహ్మము. అది దృశ్యమా అంటే అది దృశ్యమేమీ కాదు. సమస్త దృశ్యానికి కూడా ఆధారమైతే అదే. దృశ్యమంతా కూడా పూర్తిగా శమించిపోతే అది మాత్రమే లయించకుండా మిగిలి ఉంటుంది. ఆ మిగిలి ఉన్నటువంటి పరమ చైతన్యం ఏదైతే ఉంటుందో దానినే మోక్షము అని చెప్తారు అని చెబుతూ, అంతేకాదు సంకల్ప కలితాత్వేష మందాభాసతయా జగత్ నా సమ్యక్ పశ్యతీదం చిదృష్టి పటలిని యథా. పటలము చేత కప్పబడినటువంటి నేత్రములాగానే సంకల్పము చేత కలంకితమై మంద ప్రకాశము కలిగి ఉన్నప్పుడు చైతన్యము జగత్తును సమ్యగ్రీతిని వీక్షింపజాలదు. ఎలాగంటే పొరగలిగినటువంటి నేత్రము, పటలము అంటే పొర, కంటిపైన పొర ఉన్నది. కంటిపైన పొర ఉన్నటువంటి కన్ను సరిగా చూడలేదు. అలాగే సంకల్పము చేత కలంకితమైనప్పుడు, ఎప్పుడైతే సంకల్పం చేత మరి మసకబారి ఉంటుందో అటువంటి ఈ చైతన్యము ఎలా ఉంటుంది? లోపల ఉన్నది. ఇక అక్కడ మనసు అనే పొర సంకల్పము కప్పివేసింది. ఆ కప్పివేసినప్పుడు ఈ చైతన్యం ఎలా ఉంటుంది? మంద ప్రకాశమై, అంటే మేఘాలు గమ్మిన సూర్యునిలాగానే ప్రకాశమై ఉండి జగత్తుని పారమార్థిక రూపంలో ఈ జగత్తంతా సత్యం అనిపిస్తుంది. కానీ ఈ జగత్తుకు ఆధారమైనది, అద్వితీయమైనది పరమాత్మ వస్తువు తప్ప మరొకటి లేదు అనే భావనను కలగజేయనివ్వదు అని చెబుతూ, అంతేకాదు ఈహాని హామయైర్యంతర్య చిదావలిత మలైహి సాహి నోఢయితం శక్త పాశబద్ధేవ పక్షిణి. ఎలాగంటే త్రాడు చేట పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, లేదా వేటగాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారు? పక్షికి తాడు కడతారు. ఆ పక్షి ఆకాశంలో ఎగురుతుందా? ఎగరలేదు. ఎందుకు? త్రాడు చేత కట్టబడి ఉన్నది కాబట్టి. అలాగే ఇష్టము అయిష్టము అనేటువంటి మాలిన్యం ఎవరికైతే ఉంటుందో ఆ మాలిన్యం ద్వారానే ఈ యొక్క మనసు అనేది కలంకితమైపోతుంది. ఆ కలంకితమైన ఈ చిద్వస్తువు ఆ ఆకాశంను వ్యాప్తం వనర్పజాలకుండా ఉంటుంది, అంటే పరిచ్ఛిన్నమై ఉంటుంది అని చెబుతూ, ఎలాగంటే ఏ చైతన్యమైతే తన యందు ఇష్టము అయిష్టము అనే సంకల్ప రూపాలైనటువంటి దోషాలతో కూడుకుని ఉంటుందో అది ఎట్లా ఉంటుంది అంటే తాటి చేత కట్టబడిన పక్షిలాగానే ఎగిరిపోవటానికి ఎట్లా అంటే దానికి ఆ ఉపాధిని దాటి ఆకాశమంతటను కూడా తిరుగాడుతూ ఉంటుంది అని చెబుతూ, ఏ విధంగా అంటే ఇప్పుడు తాడు చేత కట్టబడిన పక్షి కొద్దిగా ఎగిరి కింద పడిపోతుంది. అలాగే అది కూడా ఏం చేస్తుంది అంటే ఆ ఇష్ట అయిష్ట సంకల్ప రూపాలైనటువంటి దోషాలతో కూడుకుని ఉన్నప్పుడు ఉపాధిని దాటి అది ఆకాశమంతా కూడా తిరుగుతూ ఉంటుంది. కానీ అది మరి దాని యందే కట్టుబడి ఉండదు అని చెబుతూ, బోయవాని వలయందు పక్షులు పడునట్లుగానే ఈ యొక్క సంకల్ప కల్పన చేత మనుజులు మోహజాలంలో పడిపోతూ ఉన్నారు. సంకల్పం యొక్క జాలము చేత, సంకల్పము అనేటువంటిది ఒక వల లాంటిది. ఆ వల చేత అది నిండబడినటువంటి
ఏ యొక్క విషయాలు అనబడేటువంటి గోతిలో పడిన మా పితామహులు అంటే దుఃఖరహితమైనటువంటి ఈ ఆత్మ పదవిని చూడలేకపోయారు. ప్రహ్లాదుడు ఏమనుకుంటున్నాడు, ఏ యొక్క విషయాదులు అనుభవాలు అనేటువంటి గోతిలో పడి ఆ దేహాలనే సత్యముగా భావించి దాని యందే చరించి మరి అయిష్టము ఇష్టము అనేటువంటి త్రాళ్లచే కట్టబడిన పక్షుల్లాగానే అక్కడక్కడే తిరిగారు. కానీ విషయాలు అనే గర్తాలు అంటే గోతులు ఎందు పడి తేలియారు. కానీ మా పితామహులు మా పూర్వులు ఈ దుఃఖరహితమైనటువంటి ఆత్మ పదవిని అయితే చూడలేకపోయారు కదా అని విచారిస్తూ దినై కతిపయైరైవ స్ఫురిత ధరణీతలే వరాకాస్తేన తేనష్టామశకాహ కుహరేష్వివ. దీనులైనటువంటి ఎంతో దయచూపదగినటువంటి స్థితిలో ఉన్న మా యొక్క పూర్వులు ఈ భూతలము మీద కొద్ది కాలము మాత్రమే ఉండి మరి పొగయందు దోమలలాగానే వినాశమయ్యారు. ఏ విధంగా పొగబెడితే దోమలు చనిపోతాయి, అలాగే ఏ విధంగా ఉన్నారు దీనులైనటువంటి మా పూర్వీకులంతా కూడా ఈ భూతలం మీద కొద్ది కాలం ఉన్నారు. తర్వాత పొగబెడితే దోమలు నశించినట్లుగానే కాలంలో కలిసిపోయారు అని చెబుతూ అట్లు ఆత్మపదమును గాంచకపోవడం చేత అధములే అయిపోయారు. ఎలాగంటే బిలమందు దోమలలాగానే గోతుల్లో ఉన్న దోమలకి ఈ పృథ్వీ తలమును కొలది రోజులు మాత్రమే స్ఫురించిన వారే ఆ తర్వాత మా పూర్వీకులంతా కూడా నశించిపోయారు అని బాధపడుతూ మరి భోగజనితమైనటువంటి దుఃఖాలనే కోరారు. ఆ కోరి సుఖాలను పొందాలి అనేటువంటి దుఃఖాలనే కాంక్షిస్తూ మా పూర్వులు ఈ ఆత్మతత్వాన్ని గనక ఎరిగి ఉన్నారో మరి ఎరిగి ఉన్నట్లయితే దుర్బుద్ధియుతులే ఈ భావాభావ రూపమైన నందకోపములను పడకుండా ఉండేవారు కదా. ఈ భావము అభావము అనేటువంటి రూపమైన అందకోపమునందు పడకుండా ఉండేవారు. ఎందుకు? ఆత్మతత్వాన్ని వాళ్ళు ఎరిగి ఉన్నట్లయితే. ఆ ఆత్మతత్వాన్ని ఎరిగి ఉండకపోవడం వల్ల వారు ఆ విధంగా పొగయందు మరి దోమల్లాగానే నశించిపోయారు. ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన జంతవః ధరా వివరమగ్నానాం కీటానాం సమతాం గతాః. ఇచ్ఛాద్వేష సముత్పన్నమకు సుఖ దుఃఖాది ద్వంద్వముల చేత ఇష్టము అయిష్టము మొదలైనటువంటి సుఖము దుఃఖము అనే రెండింటి చేత విమోహితులై కొట్టబడి జీవులు భూగర్తాల యందలి అంటే భూమి యందు ఉన్నటువంటి భూబిలాలు అంటే గోతులు యందు కీటజాలములాగానే కీటకాలులాగానే దీనత్వాన్ని పొందుతూ ఉన్నారు అని చెప్పి ఇచ్ఛ ద్వేషము అంటే ఇది ఇష్టము కొన్ని అయిష్టము ఈ విధంగా జనించినటువంటి సుఖము దుఃఖము ఈ రెండింటితో కూర్చున్నటువంటి అంటే ఆర్జన ప్రతీకారాది రూపము సంపాదించుకోవడం ప్రతీకారాలను తీర్చుకోవడం ఈ మోహము చేత జనులు భూతలముల ఉన్నటువంటి భూబిలమునందు ఉన్నటువంటి కీటకాలులాగానే మరి సమానత్వమును వారు కీటకాలతో సమానత్వాన్ని పొందారు. కానీ ఆత్మజ్ఞానాన్ని పొందలేకపోయారు. ఈహిత నిహితాకారాః కలనామృగతృష్ణికాః సత్యావబోధమేఘేన యస్య శాంతాః సజీవతి. ఇష్టముల యందు అనిష్టములను మరి మృగతృష్ణ అంటే ఎండమాములు సత్యజ్ఞానము అనేటువంటి మేఘము చేత ఎవరికైతే శమిస్తుందో ఏ విధంగా అంటే ఇష్టానిష్టములు అనేటువంటి మృగతృష్ణ అంటే దాని యందు నీరు ఇష్టమై ఉంటుంది కానీ అక్కడ నీరైతే ఉండదు. అలాగే సత్యజ్ఞానము అనేటువంటి మేఘము చేత ఎవరికైతే శమిస్తుందో అతని యొక్క జీవితమే ఈ ప్రపంచమున సార్థకమవుతుంది
అని తెలియజేస్తూ, ఎలాగంటే ఎండమావి యందు నీరు లేదు అనేటువంటి సత్యజ్ఞానము ఎవరికైతే లభిస్తుందో, ఎవరికి లభిస్తుంది అంటే ఎవరికైతే మేఘము గమ్మిందో ఆ మేఘము ఆకాశమునందు ఎండ తీవ్రత చేత ఏర్పడినటువంటి మృగతృష్ణ నీటికి, ఎప్పుడైతే ఆకాశానికి మేఘాలు ఆవరించినవో అప్పుడు ఎండమావులు లేకుండా పోతాయి. అటువంటి సత్యజ్ఞానము అనేటువంటిది ఎవరికైతే కలుగుతుందో దాని ద్వారా అతని జీవితము ప్రపంచమున సార్థకమవుతుంది అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.